తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండూ కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి గురించి ముందుగానే ఇంట్రోలో ఫస్ట్ మీదే చెప్పడం జరిగింది. వృశ్చిక రాశి వారికి కానీ, అదేవిధంగా మిథున రాశి వారికి, తులారాశి వారికి, ఇలా కొన్ని రాశుల వారికి బాగా లేదు అని చెప్పడం జరిగింది. సో 2021, 22, 23 కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలోనే ఉండడం జరిగింది. మీరు అది 1, 2 అని కాదు, మీరు చేసుకున్నటువంటి కర్మను ఇప్పుడు అనుభవించే పరిస్థితి ఉంది. ఇక్కడ తీవ్రంగా సమస్యలు ఇంకా తీవ్రంగా మారబోతున్నాయి. నేనేం మిమ్మల్ని భయపెట్టడం లేదు, కానీ కొంత ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఏది మంచి, ఏది చెడు, ఏది అనేటువంటిది గ్రహించుకోండి. ఫస్ట్ మీకు మార్చి నుండి స్టార్ట్ భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదైతే గమనించుకోండి. నమ్మక ద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన నష్టము కనబడుతుంది. శత్రువుల వలన ఒక భయం అనేటువంటిది మీకు ఏర్పడబోతూ ఉన్నది. ఆలోచనహీనత అనేటువంటిది తక్కువ ఉండేటువంటి పరిస్థితి. సో కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కొంత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా కొంత పుణ్యము, చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉన్నవి. ప్రతి సోమవారము మీరు బియ్యాన్ని దానంగా ఇవ్వండి, లేదా పాలను దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శ్వాసకోశ ఇబ్బందులు, రుణ బాధ, కార్యాలలో ప్రతికూలత, కొంత అగౌరవము, ఉదరనేత్ర సంబంధిత వ్యాధులు, వస్తునాశనము, కుటుంబంలో కలహాలు, బంధుమిత్రులతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ
స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, అకారణంగానే కలహాలు, ఎటు చూసినా కలహాలు అయితే చాలా డేంజర్ జోన్లో ఉన్నవి. గ్రహాలు మొత్తము కూడా అలిగినవి మీ పైన, ఇది గమనించుకోండి, గుర్తుంచుకోండి. ఆదరణ లోపము, ఫలానా వ్యక్తి లైట్ తీసుకుంటారు, గుర్తుంచుకోండి. ఆదరణ లోపం జరిగే పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో కొంత మానసిక క్షోభ అనేటువంటిది గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక గృహంలో కొన్ని సమస్యలు ప్రారంభం కాబోతున్నవి. ఇక్కడ పనిచేసే చోట బాస్ నుండి ఒక భయమైనటువంటి వాతావరణం ఏర్పడబోతూ ఉన్నది. కొంత హాని, కొంత కోపముతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అనూహ్య అవరోధములు ఏర్పడబోతూ ఉన్నవి. కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. జాగ్రత్త. విలువైనటువంటి వస్తువులు చేజారే పరిస్థితి ఉంది. డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక కొన్ని విషయాలలో తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తుంది మీరు చేసేటువంటి కొన్ని పనులు. సేవాభావము అనేటువంటిది పెరగబోతూ ఉంది. సో జాగ్రత్త. మంచిదే సేవ అనేటువంటిది నలుగురికి చేయడం, కానీ మన పరిస్థితి కూడా చూసుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా అనూహ్యమైనటువంటి నష్టములు, కొన్ని ప్రమాదాలు, తగాదాలు, కొంత స్త్రీలతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఆ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జాగ్రత్త. నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నేను అసలు ఇట్లా ఏమిటి అనేది ఒక రిమార్క్ కానీ ఏదో ఒక రూమర్ కానీ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ మంచిగా చెడ అనేది తర్వాత ఒక రూమర్ అనేది బయటికి వస్తే, ఒక గాసిప్, మనం ఏం చేయలేం. ఎందుకంటే పరిస్థితి అది. సో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఏదో ఒక భయాందోళనమైనటువంటి సంఘటనలు అయితే గురయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 6 గ్రహాలు కూడా మీకు ఇబ్బందికరంగానే మారబోతున్నాయి. సో ఇక్కడ కంప్లీట్గా 85% మనకు బాలేదు. ఖచ్చితంగా ఈ నెల మొత్తము కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. చండీ హోమాన్ని చేసుకోండి చక్కగా. ఒక 2-3 రోజులు దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రములో నిద్రించే ప్రయత్నం చేయండి. కుదిరితే ఏదైనా ఒక దీక్షలాగా తీసుకోండి. ఒక 21 నుంచి 41 రోజులు. ఇప్పుడు మొదలైతవి హనుమాన్ దీక్షలు లేదా రాఘవేంద్ర స్వామి దీక్షలైనా తీసుకోండి. ఏదో ఒక దీక్ష తీసుకోవడం వల్ల కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా ఆల్ ద బెస్ట్.